హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇండియా మోస్ట్ వాంటెడ్ మూవీ ఏదైనా ఉందంటే అది రాజమౌళి మహేష్ బాబు చిత్రం. ఈ సినిమా అయితే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది అనుకుంటున్నారా? కాదు, రాజమౌళి మెల్లగానే తీస్తారు. చెక్కన్న శిల్పం చిక్కినట్లు సినిమాను చిక్కుతూ ఉంటారు. ఈ సినిమా 120 దేశాల్లో విడుదల కానుంది. వారి లాంగ్వేజ్ లో 120 దేశాల్లో ఇండియా తరపున మొదటి చిత్రం అని చెప్పాలి. ఏదేమైనా రాజమౌళి అంటే ప్లానింగ్ అంటే రాజమౌళి. ఆ విధంగా ప్రమోషన్ అయితే స్టార్ట్ చేస్తాడు. ఈ సినిమా షూటింగ్ పర్మిషన్ కొరకు కెన్యాలో ఒక మంత్రిని కలిశారు. ఆ మంత్రిని కలిసిన తర్వాత అవి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంటే రాజమౌళి అప్పుడే ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. ఆయన ప్రమోషన్ చేశారంటే ఒక్క రూపాయి ఖర్చు అవ్వకుండా ప్రమోషన్ చేస్తారు. మిగతా వారు ప్రమోషన్ చేస్తే లక్షలు కోట్లు ఖర్చు చేస్తారు. కానీ ఆయన మైండ్ సెట్ వేరు. ఆయన ఫోటో షేర్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో మళ్ళీ మహేష్ బాబు మూవీ గురించి ట్రెండింగ్ లో వచ్చింది. ఈ చిత్రం అయితే మహేష్ బాబు జంతు ప్రేమికుడిగా నటిస్తున్నారు. అందుకే షూటింగ్ స్టార్ట్ చేసిన రోజు నుంచే 4 గజాలు అంటే జైలు గోడల మధ్యలో సింహం పాసపోర్ట్ తోనైతే స్టార్ట్ చేశారు. అలాగే రీసెంట్ గా స్టార్ట్ చేసిన మూవీ షూటింగ్ లో కూడా సింహం ఉంది. అంటే ప్రతిసారి రాజమౌళి ఈ సినిమాకి సింహంతో మహేష్ బాబుతో ఏదో లింక్ ఉంది. జంతు ప్రేమికుడిగా నటిస్తున్నారు. మహేష్ బాబు రాజమౌళి సినిమా అంటే ఒక గూఢాచారి, ఒక కౌబాయ్ తరహా పాత్రలో ఉంటుందని అందరూ అనుకుని ఈ సినిమాలో జంతు ప్రేమికుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా దాదాపుగా గ్లోబల్ స్థాయిలో రిలీజ్ కాబోతుంది కాబట్టి ఎక్కువగా నేచర్, ఇలా జంతువులు ఇలా ఉంటే అందరికి రీచ్ అవుతుందని మహేష్ బాబు అయితే ఈ కథని యాక్సెప్ట్ చేశారు. రాజమౌళి మాట ఇచ్చాడంటే ఆ మాటని వెనక్కి తగ్గడు. అప్పుడెప్పుడో దాదాపుగా 12-13 సంవత్సరాల క్రితం కేఎల్ నారాయణకి నీతో సినిమా చేస్తానని ఒప్పుకున్నారు. ఆ మాట ప్రకారం ఇప్పుడైతే ఆయనతో సినిమా తీస్తున్నాడు. ఇప్పుడున్న ఆయన క్రేజ్కి ఎంతమందో మహా బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ వచ్చాయి. అవన్నీ కాదని అప్పుడు ఇచ్చిన మాట గురించి ఆయన మరే ఆఫర్స్ ని అందుకోలేదు. దట్ ఈజ్ రాజమౌళి. నాకు తెలిసి పుష్ప డే 1 రికార్డ్ ఈ సినిమా కొట్టగలదని బలంగా నమ్ముతున్నాను. ఈ సినిమా ప్రస్తుతం కెన్యాలో షూటింగ్ జరుపుకుంటుంది. ఒక పిక్ అయితే బయటకు వచ్చింది. బాబు చేతిలో గొడ్డలి, అలాగే ఎదురుగా సింహం, తరువాత సింహంతో కలిసి బాబు. ఈ సినిమా ఏ రేంజ్ కి వెళుతుందో చూడాలి. ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.